హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కాటన్స్ మొక్కలు చాలా అందంగా ఉన్నాయి కదా. ప్రతి మొక్క ఇంపార్టెంటేనండి, ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి ఆక్సిజన్ ఇస్తుంది మొక్క. అలాగే మన పెరట్లో ఇలా కాటన్స్ మొక్కలు రకరకాలుగా పెంచుకుంటుంటే వాటి అందమే వేరు. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క అందంగా ఉంటుంది ఒక ఆకృతిలో. అలాగే పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఇవాళ బిర్యానీ, మటన్ కర్రీ, కట్టా వేసుకొని శుభ్రంగా భోజనం చేస్తున్నారు. విందు భోజనంలాగా అట్టాకులు కోసుకొని అట్టాకుల్లో తింటున్నారు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏదైనా నలుగురు కూర్చొని ఒక చాట బంతి భోజనంలా తింటే ఆ భోజనం తీరే వేరండి. ఆహ్లాదంగా నలుగురితో మాట్లాడుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ కొంచెం అలా భోజనం చేస్తే మనసుకు ప్రశాంతతగా ఉంటుంది. అలాగే మొన్న మా పాపకి బ్లౌజ్ కుట్టాను, కట్ వర్క్. లోపల సాటిన్ వేసి పైన నెట్ది వైట్ది, మళ్ళీ లోపల లైనింగ్ ఇచ్చాను. ఇలాగా చూసారు కదా, కట్ వర్క్. ఇలాగా కుచ్చులు పెట్టాను 2. ఎలా ఉంది? నచ్చితే చెప్పండి. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇది ఒక బ్లౌజ్ కుట్టుకుంటే మనకు కూడా ఇంట్లో ఆదా అవుతుంది కదా. ఇది ఒక మోడల్ కుట్టాను. ఇది కూడా సాటిను నెట్ ఇదే అనమాట. అలాగే కాసేపు చేలోకి వెళ్ళామండి. మా పొలం పక్కన నిమ్మ తోట ఉంది. నిమ్మ తోటలో కొబ్బరి ఉంది. సరదాగా అలా తీసుకెళ్ళా. మా పక్కింటి పాప టాప్ కుట్టమంటే కుట్టాను. ఆల్రెడీ ఈ డిజైను ఫ్రంట్ వచ్చిందంతే. ఇది పాప సారీ కట్ చేసి కుట్టాను. మళ్ళీ ఇది మా పజియాకి సారీ మీదకి బ్లౌజ్ కావాలంటే 1 minute సారీ మీదకి బ్లౌజ్ కుట్టాను. చిన్నపిల్ల కదా, 4 years. అందుకని ఇలాగ ఎదరు నక్లిస్ మడిపెట్టి బ్యాక్ నేమో అలా హోల్ ఇచ్చి ట్రయాంగిల్లో కుట్టాను. ఖాళీగా ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటారు. చూడండి, మొత్తం అన్నీ అప్పుడప్పుడు ఇంట్లో అన్నీ తీసేసి పక్కన లాగేస్తూ ఉంటుంది. తర్వాత సదరాలంటే పెద్ద పనిగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా లాగేసిన తర్వాత వాటిని సదురుకోవడానికి నా తిప్పలు చూశారు. అయ్యి బాబా, ఇవన్నీ లైన్లో పెట్టి సదురుకోవడానికి చాలాసేపు పట్టింది. ఇదిగోనండి, లాస్ట్కి ఈ టైప్లో మొత్తం అన్నీ సదురుకున్నాను. అలాగ నీరసం వచ్చింది. కాసేపు గార్డెన్లోకి వెళ్ళి అలా పక్కన పచ్చని మొక్కలు మధ్యలో తిరిగితే అదొక ఫీల్ ఉంటుందండి. రిలాక్స్ అనిపిస్తుంది మనసుకి. మనం పెంచిన మొక్కలకి ఇప్పుడు నీళ్ళైతే వేసవకాలం ఎద్దడి కదా. మనం ఫిల్టర్లో మిగిలిపోయినవి, లేకపోతే మనం బియ్యం కడిగినవి అలా ఉన్న నీళ్లు వేస్ట్ చేయకోకుండా పప్పు కడిగిన నీళ్ళు ఇలా మొక్కలకు పోసుకొని ఇలా పెంచుకుంటే బెటర్ అండి. ఎందుకంటే వేసవకాలం కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.